జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు కూడా మనం గురువు శిష్యుల మధ్య ఉన్న యథార్థ సంబంధం గురించి మాట్లాడబోతున్నాం. గురువు గారికి సమర్పించుకోవాలన్నది ఒక గొప్ప విషయముగా పరిగణించాలి. అలా కాదంటే గురువుగారి కృప పొందలేరు. మీరు గురువుకి ఎన్ని కార్యాలైనా చెయ్యండి, కానీ మీకు ఆయన పట్ల ఉండాల్సిన సమర్పణ భావం చూపాల్సిన వినయం, పరమ వినయం లేవని చెబితే మీరు గురువుగారి కృప పొందడం అనేది చాలా కష్టంతో కూడిన పని అవుతుంది. పరశురామ మునివరులు కర్ణుడి గురించి ఒక అందమైన విషయం ఉంది మన మహాభారతంలో. పరశురాముడికి క్షత్రియులంటే పడదు. ఏ ఒక క్షత్రియునికి నేను విద్య నేర్పించను, బ్రాహ్మణులకే నేర్పిస్తాను అన్నారు. వారినే శిష్యులుగా స్వీకరిస్తాను. నేను క్షత్రియులకు తప్ప వేరెవరికీ ఆ విద్యను నేను నేర్పించను. కాని కర్ణుడికి ఎలాగైనా ఆ విద్య అభ్యసించాలని ఆశ పాపం. దానికోసం చాలా పరితపించేవాడు. ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లి అడిగినప్పుడు నేను రాకుమారులకు మాత్రమే విద్య నేర్పిస్తాను అని ఆయన అన్నారు. అక్కడ కూడా కర్ణుడికి విద్య నేర్చుకునే అవకాశం లేదు. అవమానాల పాలయ్యాడు. పాపం అతని మనసంతా దుఃఖం నిండుకుంది. నేనేం తప్పు చేశాను? నాకు విద్య నేర్చుకోవాలని ఆశగా ఉంది. ఈ విద్యను అభ్యసించేందుకు నాకు అర్హత లేదా? నాకు అమ్మ లేదు, నాన్న లేడు, ఎవరికి పుట్టానో నాకే తెలియదు. దీనికి నేనెలా బాధ్యుణ్ణి అవుతానో చెప్పండి. ప్రపంచంలో దయాదాక్షిణ్యాలే లేవు. ఎలా పడితే అలా నిందిస్తారు. అంచేత కర్ణుడు ఏం చేశాడంటే బ్రాహ్మణుడి వేషం కట్టి ఏమీ ఎరగని అమాయకుల్లా ఈ పరశురాముడి దగ్గర విలువిద్య నేర్చుకోవడానికి వెళ్ళాడు. అతని ఆశ్రమానికి తన మీద అనుమానం రాకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. పరశురాముడి కృపతో అతను ప్రాప్తం పొందాడు. అందువల్ల అతను చాలా ఆనందానికి గురయ్యాడు. పరశురాముడు కూడా అతనికి అన్ని రకాల విద్యలు నేర్పించాడు. ఆ సమయంలో ద్రోణాచార్యుడి ముందు పవర్ఫుల్గా నిలిచినవాడు పరశురాముడే. అంత గొప్ప స్థాయిలో అతనికి విలువిద్య నేర్పించాడు. కాని అతను ఏ క్షత్రియునికి ఈ విద్యను 100 పాళ్లు నేర్పించలేదు. బ్రాహ్మణులకు మాత్రమే. వేరే ఎవరైనా పర్వాలేదు కాని క్షత్రియులకు నేర్పడు. అతనికి క్షత్రియుల మీద అంత ఆవేశం ఉండేది. ఈ రకంగా కర్ణుడు ఉన్న అన్ని విద్యలు అభ్యసించాడు. అతనికి గురువు పట్ల అపారమైన భక్తి, ఎనలేని సేవలు చేసేవాడు. ఒకసారి ఏమైందంటే పరశురాముడు తన శిష్యుని ఒడిలో తన తలవాల్చి నిద్రకు పూనుకున్నాడు. చాలా గాఢ నిద్రలోకి అతను జారుకున్నాడు. ఒడిలోనే పడుకున్నాడు. అతనికి మెలకువలేని నిద్ర పట్టింది. అందువల్ల అలాగే నిద్రపోయాడు. అప్పుడు ఒక కందిరీగొచ్చింది. అది వచ్చి కర్ణుడి తొడను తొలిచేయడం మొదలుపెట్టింది, అతని తొడని. కాని కర్ణుడు ఆ కందిరీగను ఎక్కడికి వెళ్ళనివ్వలేదు, దాన్ని చంపనూ లేదు, అలాగే వదిలేశాడు. ఎందుకంటే అతని గురువుగారు మంచి నిద్రలో ఉన్నందువల్ల డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, అలాగే ఊరుకున్నాడు. అందువల్ల ఆ కందిరీగ అలాగే హింసించింది. రక్తాన్ని కళ్ళ చూసింది. అది ఏర్లై పారింది. అలా పారే రక్తం నిద్రపోతున్న గురువుగారిని లేపింది. వెచ్చని రక్తం అతన్ని తాకగానే గురువుగారికి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచూశాడు. అతని మెడ కింద అంతా రక్తం కనిపించగా ఇది ఏమిటని అడిగాడు. కంగారుపడి లేచి చూసి అయ్యయ్యో, ఈ కందిరీక నిన్ను తొలిచేస్తుందన్నారు. కర్ణుడు కాని కదల్లేదు, ఏం చేయలేదు. అతను ఆ కందిరీక రక్తం తాగుతున్నా అలా వదిలేశాడు. వెంటనే అతనికి అన్ని విషయాలు అర్థమయ్యాయి. అతన్ని చూసి అడిగాడు, నిజం చెప్పు, నువ్వెవరువో చెప్పు. నువ్వు ఒక క్షత్రుడివే కదా? దీన్ని బట్టే చెప్పొచ్చు నువ్వు క్షత్రియుడివని. ఏ బ్రాహ్మణుడు ఇంత ఓపిగ్గా కూర్చోలేడు. అతనికి ధైర్యసాహసాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంత రక్తం కారిపోతుంటే సహిస్తూ ఉండలేడు. అది
కందిరీగా కరిచి రక్తం ధారలా పారుతుంటే ఏ బ్రాహ్మణుడైనా ఇది చూస్తే కెవ్వు నరుస్తూ ఇక్కడి నుంచి పరారైపోతాడు. ఒక్క క్షత్రియుడికే ఇది సహించే శక్తి ఉంటుంది. అతనికే ఇంత గొప్ప శక్తి ఉండేది. నువ్వు ఎవరువన్న నిజాన్ని ఇప్పుడే బయటపెట్టాలి. కర్ణుడు వెంటనే భయభక్తితో చెప్పాడు. అతని కాళ్లు పట్టుకుని జరిగిన విషయాలన్నీ పోసుగుచ్చినట్టు అతను చెప్పాడు. అంటే అతన్ని క్షమించమని, తను ఎవరిననేది తనకు తెలియదని వివరించాడు. ఇదంతా వివరించి అతనితో నన్ను క్షమించండి, మన్నించండి అని కోరాడు. నాకు ఎవరూ విద్యను నేర్పించను అనేశారు. అందువల్ల నాకు ఏం చేయాలో తోచలేదు. ఈ విధంగా తప్పు చేసేశాను. నాకు ఈ విలువిద్య నేర్చుకోవాలని చాలా ఆశగా ఉండేది. దయచేసి నన్ను క్షమించండి, కరుణించండి అని అతనిని చేతులెత్తి వేడుకున్నాడు. ఆయన ఇది విని అసలేం మాట్లాడలేదు. కోపంతో ఏమన్నారంటే, ఇప్పుడు నిన్నేం చేయను, కానీ నీకు ఏదో ఒక శాపం ఇవ్వకుండా ఉండలేను. ఒక ముఖ్యమైన చోట నేను నీకు ఏ విలువిద్యలు నేర్పించానో అది అవసరమయ్యే చోట నీకు అన్నీ జ్ఞాపకం లేకుండా పోతాయి, అన్నిటినీ మరిచిపోతావు అని శాపం ఇచ్చాడు. ఆఖరి రోజుల్లో కర్ణుడికి ఏదీ గుర్తుకు రాలేదు కదా. ఎప్పుడు అతనికి తోడ్పడాలో అప్పుడు అది నిరుపయోగం అయిపోయింది. అతను అర్జునుడి బాణానికే బలైపోయాడు. చూసారా, తన గురువుతో నిజాయితీగా చెప్పుకున్నందుకు ఇంత ఘోరం జరిగిపోయింది. దీని పర్యవసానం చాలా తీవ్రంగానే ఉంటుంది. లౌకికంలో ఏం కావాలన్నా సరే దీన్నే మన గురువులకి నిజంగా చూపించకూడదు. మనం లౌకికం నుంచి విముక్తి కోసమే గురువుని ఆశ్రయించేది. సద్గురువుతో ఇలా ఈ విధంగా నడుచుకోకూడదు. ఎందుకంటే వీటి ప్రతిఫలాలు ముందు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాలు ఎవరైనా జీవితాంతం గుర్తుంచుకోవాలి. యుధిష్ఠిల వారిది కూడా ఇదే కథ. ద్రోణాచార్యుల వల్ల యుధిష్ఠుడికి అతనికి ఇలాగే జరిగింది. యుధిష్ఠుడు ఎల్లవేళ సత్యవంతుడు, అబద్ధాలు ఎరగనవాడు, ధర్మపాల రక్షకుడు. అందుకే కాబోలు ఆయన్ని ధర్మరాజు అని పిలిచేవారు. ఏనాడు అతను అబద్ధం పలకలేదు. కాని శ్రీకృష్ణుడు చెప్పినందుచేత యుద్ధంలో పాలిటిక్స్ వల్ల అతను ఆ టైంలో అశ్వత్థామ మృతి చెందిన టైంలో యాక్చువల్గా అశ్వత్థామ అంటే ఏనుగునే భీముడు వధించాడు. అశ్వత్థామ ద్రోణాచార్యుల కుమారుడే. అతను ఎప్పుడూ ప్రాణాలతో ఉండేవాడు. కాని ద్రోణాచార్యుడి చంపడం కోసం, అతనికి ఒక దుఃఖాన్ని కలిగించడం కోసం, అతనికి మోసం మిగిలించడం కోసం, ఈ అసత్య వార్త అతని చెవిన పడ్డం కోసం ధర్మరాజా నోటి వెంట పలికించాడు. అశ్వత్థామ చనిపోయాడని చెప్పిన వెంటనే అతను నమ్మలేకపోయాడు. అందువల్ల అతను అక్కడున్న ధర్మరాజు యుధిష్ఠుడిని అడిగాడు. యుధిష్ఠుడు, నిజం చెప్పు, చనిపోయింది అశ్వత్థామేనా? వెంటనే యుధిష్ఠుడు చెప్పాడు, చనిపోయింది అశ్వత్థామే. ఆ తర్వాత మెల్లగా చెప్పాడు, అంటే మనిషిగానూ ఉండొచ్చు, ప్రాణిగానూ ఉండొచ్చు అని చెప్పాడు. ఈ రకంగా రెండు చెప్పాడు. వెంటనే అతని మనసు ఒక ఆలోచన తట్టింది. యుధిష్ఠుడే చెప్పాడంటే అది నిజంగానే నిజమైన విషయమే అయ్యుంటుంది. ఆ విధంగా చెప్పగా అతను ఆయుధాలు కింద పడేసి అలాగే దుఃఖసాగరంలో మునిగిపోయాడు. అక్కడికెళ్ళి అలాగే కూలబడిపోయాడు. అతను ఆ సమయంలో చాలా షాక్ అయ్యాడు. ఇందువల్ల ఏమైందంటే అర్జునుడే తన బాణం సంధించాడు. అతని కథ ముగిసిపోయింది. గురువు దగ్గర ఇటువంటి తప్పు జరిగిపోయింది. ఆ టైంలో ఎప్పుడూ యుధిష్ఠుడి రథం అనేది సత్య మార్గంలోనే పయనించేది. ఈ ఒక గుణం వల్ల యుధిష్ఠుడు కూర్చున్న ఆ రథం మాత్రం అలాగే భూమిలోకి చొచ్చుకుపోయి ముందుకెళ్లలేదు. భూమిలో బాగా దిగిపోయింది. ఇదే అతని సత్య ప్రమాణం. కాని ఎప్పుడు ఇది చెప్పాడో, అబద్ధం చెప్పాడో, తన గురువు దగ్గరే అతను అబద్ధం చెప్పడం ప్రారంభించాడు కదా. ఆ సమయంలో అతని రథం వచ్చి భూమిలోకి అలాగే దూసుకుపోయింది. ఇది ద్రోణాచార్యులు చూడలేదు. ఎందుకంటే అతను వెంటనే మూర్ఛిల్లిపోయాడు. దాంతో ఆ బాణం తగిలి అతను నేల కొరికాడు. చూశారా, ఒక చిన్న ఆశ కోసం ఎంత పెద్ద అపరాధం చేశాడు. గురువుని చంపడం కోసం అతను ఇలా చేశాడు. ఇతను ఒక రాజే కదా. రాజ్యాల కోసం ఏవేవో చేస్తున్నారు. వీటి కోసం మనం నమ్మకూడదు. యుద్ధంలో పాలిటిక్స్ చాలా సహజం. దీనికోసం మనం ఏమైనా చేయొచ్చు. కానీ
వాళ్లకు ఏమైనా చేసుకోవచ్చు. ఈ విషయంలో తాత్పర్యం ఏంటంటే, గురువులతో మనం ఎప్పుడూ కపట నాటకాలు ఆడకూడదనే. ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఇది మాత్రం ఇలా చేయకూడదు. ఈ విధంగా చేస్తే దీని పర్యవసానం ఏమవుతుందంటే మనమే నష్టాల పాలవుతాం. ఇది నిజంగానే చాలా తప్పు. ఏ నిచ్చెన ద్వారా మనం ఎక్కడం మొదలుపెట్టామో ఆ నిచ్చెన కాలు విరిచేయడం ఏంటి? చిన్న అబద్ధం నిండు జీవితాన్ని బలి తీసుకుంది చూడండి. ఇది ఎంత పెద్ద విషయం. ఒక అబద్ధం అతన్ని నిలువునా కింద పడేసింది, అంటే ఆకాశం నుంచి అతన్ని కిందకి నెట్టేసింది. యుధిష్ఠులు ద్రోణాచార్యుల జీవితంలో జరిగిన అతిపెద్ద సంఘటన. ఎవరూ తమ గురువులతో కపట నాటకాలు ఆడకూడదు. సద్గురు ఏం చెప్తే అదే మనం పాటించాలి. దాదాజీని కలవడానికి ఒక సహోదరుడు వచ్చాడు. అతనికి దాదాజీ అంటే ఒక అమితమైన భక్తిభావం. కాని దాదాజీ ఒకసారి చెప్పారు, మీరు ఏంటి నా వెనకాలే వస్తున్నారు, నా వెనకాల వచ్చి ఈ సేవలన్నీ చేస్తున్నారు, దీనివల్ల నిజంగా సంతోషంగా ఉండడం లేదు, దీనివల్ల మీకు నా కృప లభించదు. నా కృప నా కట్టుబాట్లలో ఎవరున్నారో వాళ్లకే అది ఖచ్చితంగా దక్కేది. మీకంటే వారికే కృపా కటాక్షాలు ఉంటాయి, వారే మోక్షాన్ని పొందగలిగేది, మీకు మాత్రం ఏమాత్రమూ అభివృద్ధి ఉండదు అని అన్నారు. వెంటనే అందుకు షాక్ అయ్యాడు. దాదాజీ ఎందుకిలా అన్నారని చాలా షాక్ అయ్యాడు. ఆ రోజు నుంచి అతను మూడవుట్ అయ్యాడు. అప్పటినుంచి ఆయన దాదాజీని వదిలేసి కనుమరుగయ్యాడు. ఆ పైన ఇటువైపు ఏనాడు వచ్చిన పాపాన పోలేదు. ఇలా చూడండి, ఒక చిన్న విషయం కోసం ఎలా నడుచుకున్నాడో. మనం అతను క్షేమం కోరే కదా చెప్పాం. ఇలా చూడవయ్యా, నువ్వు కట్టుదిట్టంలో ఉండు, ఆత్మలో ఉండు, జ్ఞానంతో ఉండు. నువ్వు అటూ ఇటూ పరిగెత్తడం వల్ల నీకేమీ ఒరగబోయేది లేదు. దీనికే షాక్ అయిపోవద్దు. ఈ తప్పు నుంచి అతను బయటపడ్డానికి ఏ రకమైన యాక్షన్ తీసుకోలేదు. అతను ఇది భరించలేక అక్కడి నుంచి పరారయ్యాడు. ఏదేమైనా దాదాజీ కరుణామయుడుగానే నడుచుకున్నాడు. అతన్ని ఏమీ అనలేదు. అతని కోసం ఎవరూ ఏమీ మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేరు. తమ కృపా కటాక్షాలు ప్రసాదించడం కోసమే సిద్ధపడ్డాడు. అది మాత్రమే కాదు, అప్పుడప్పుడు ఆయన నివాసానికి వెళ్లి ఆయన భార్యని క్షమాభిక్ష అడిగేవాడు. తన తల్లిని కలుసుకున్నాడు. ఆ రకంగా చేయడం వల్ల మనమే తప్పు చేశాం అనుకున్నాడు. ఇదివరకే తప్పు చేసినందువల్ల అతను స్వయంగా దాదాజీని కలిసి మనస్ఫూర్తిగా దర్శించుకుని ఇక ముందు ఈ విధంగా జరగకుండా చూసుకుంటాను అన్నాడు. వెంటనే దాదాజీ గారు పెద్ద మనసుతో స్వీకరించారు. సద్గురువులతో మాత్రం ఏ ఒక తప్పైనా మనం చేసి మళ్లీ వెళ్తే మన మీద కరుణ కురిపించి వారు సర్వమూ మరిచిపోతారు. నిజంగా చూశారంటే ఇవన్నీ చేయాల్సిన అవసరమే వారికి లేదు. మీకు ఎంతగా తప్పు చేసి వెళ్ళినా అది తప్పని వారు ద్వేషించే రకం కాదు. వాళ్ళు మీ క్షేమం కోరే కదా ఇలా చేసి ఒక సన్మార్గాన్ని చూపిస్తున్నారు. ఒకవేళ మన దృష్టిలో లోపం అనేది ఉంటే లేదా మన బుద్ధి వేరే విధంగా చూపినా అప్పుడే ఈ రకంగా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు గురు శిష్యులకి దగ్గరగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడితే ఇది చాలా ముఖ్యమైన విషయం అవుతుంది. ఇందువల్లే క్రమక్రమంగా గురువు శిష్యుడు ఎప్పుడూ చనువుగా వారు ఉండడానికి వీలు పడేది కాదు. తన నుంచి కాస్త దూరంగానే ఉంచేవాడు, కొంచెం వ్యవధిచ్చి చూసేవాడు. అప్పుడే శిష్యులు గురువులు తప్పులు పట్టించుకోరు. తప్పులు చూడడం మొదలెడితే అతను ఉన్న చోట నుంచి ఒకేసారి కింద పడిపోవలసిందే. అలాగే తన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి కొన్ని కార్యాలకు తను పూనుకున్నాడు. మనకంటూ ద్వారాలు తెరిచేగా ఉన్నాయి. ఈ తప్పులు గురువులను చేరుకుంటే నేను గురువుల దృష్టిలో చాలా నీచుడైపోతాను. అలాగే నా గతి అధోగతి అవుతుంది. ఇందువల్ల పలు రకాల తప్పులకు కారకులవుతారు. ఇంకా చనువు పెరితే ఇంకా దూరం అవుతారు. అందువల్ల ప్రాప్తం బదులుగా భయంకరమైన నష్టం వాటిల్లుతుందేమో. ఇందువల్లే క్రమ పద్ధతిలో గురువుకి దగ్గరగా శిష్యుడు ఉన్నాడు. అంటే కర్మవిధిని 5వ కర్మవిధిని అంటాం. అందువల్ల ఇది చాలా ముఖ్యమైంది. ముగ్ధులమైపోతాం. మనం ఎప్పుడూ ఆ తప్పులను ఆరాలు తీయకూడదు. నేను ఎప్పుడూ దాదాజీని ఈ విధంగానే చూస్తున్నాను. మనల్ని ఏమన్నా సరే, తిట్టినా సరే, కొట్టినా సరే, వారు ఏమైనా చెయ్యనివ్వండి, అప్పటికీ వారు మన ఆత్మ లక్ష్య సాధన కోసమే పాటుపడతారు. వారు ఏమన్నా సరే మన అహంకారాన్ని పారద్రోలడానికే వారి ప్రయత్నం. దేన్ని మనం రూపుమాపుతామో
దాన్నే గురువు వదిలేయమని ఆజ్ఞాపిస్తారు. మన శ్రమ ఎంతగా తగ్గిపోతుందో చూసారా? వారికి మన మీద ఎంత కృపాకరుణలున్నాయో. ఒక్కోసారి మనం వచ్చి మన రోగానికి దూరం అవుతాం. ఎప్పుడు దాదాజీ తిట్టినా సరే, తప్పులను ఎత్తి చూపినా సరే, వాటిని ఆశీస్సులుగా మనం స్వీకరించాలి. ఆయన కూడా మన శ్రేయస్సు కోరే అలా చేస్తారు. ఒకసారి నేను చేసిన తప్పు చెప్పుకొచ్చారు, కానీ ఆ తప్పు అనేది మళ్లీ జరగకుండా నన్ను నిలువున వదిలేసి పారిపోయింది. ఆ తర్వాత నేను ఆ తప్పు జోలికి వెళ్లేదు. దీన్నే మనం తప్పుగా భావించి ఆయన మనల్ని తప్పు పడుతున్నారని భ్రమపడినా వీరికెందుకట అని మనం నిర్లక్ష్యంగా చేస్తే మనకు ఖచ్చితంగా ఎదుగుదలే ఉండదు. ఆయనతో ఉన్న అనుబంధం మనకి తెగిపోతుంది. చనువుగా ఉండడం వల్ల ఏమీ పోదు. మనసులో ఐక్యత అనేది కొలువుంటేనే మనశ్శాంతి. నాకు ఆయనకి ఏ వ్యత్యాసమూ లేదు. నా సర్వస్వం నాదన్నదంతా ఆయన కృప వల్లనే అనుకుంటాను. మన వల్ల జరగలేనిదంటూ నిజంగా ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఇది నిరంతరం మన బుర్రలో దాచుకోవాలి. ఏమైనా సరే ఆయనకి నా మీద ఎంత సానుభూతో తెలుసా? ఏ జన్మలోనో ఆ రుణం తీర్చుకోలేను. నా శరీరం కూలబడిపోయినా సరే నా సహకారం దాదాజీకి అందివ్వడం నేను మానుకోను. ఎల్లప్పుడూ నేను కోరుకునేది ఇదే. ఆయన పట్ల భక్తి శ్రద్ధలు తగ్గవు. దాదాజీ ఎప్పుడు చెప్పేది ఇదే. నా కృప నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. నా మనసులో నీకు స్థానం ఉంది. నా వరకు నువ్వు ఎప్పుడూ నా మనసులోనే కొలువుంటావు. నా నేచర్, నా జ్ఞానం ఇవన్నీ నువ్వు బాగా జీర్ణించుకున్నావు. నీకు ఎప్పుడూ నా ఆశీస్సులుంటాయి. లోక కళ్యాణం కోసం నీ జీవితం నువ్వు త్యాగం చేయొచ్చు. నేను అందుకు కృషి చేస్తాను. మీ అందరికీ అన్నీ నేర్పిస్తాను అని చెప్పి ఆయనకు స్పెషల్గా ఆశీస్సులు అందించారు. ఈ జ్ఞానాన్ని లోకంలో ప్రతి ఒక్కరికి పంచిపెట్టు. ఈ లోకంలో ఉన్న వారందరి బాధలు తొలగిపోవడానికి నువ్వే మార్గాన్ని చూపించాలి. నీకు ఏ సుఖం అందిందో అదే సుఖాన్ని అందరికీ పంచిపెట్టు. ఈ భావనతో నువ్వు ఉండాలి. ఈ కార్యం నువ్వు ఆఖరిదాకా చేపట్టాలి. ఇదే నీకు ఈ లోకానికి ఉన్న అనుబంధం. ఇదే నా దృష్టిలో గురుదక్షిణ అని చెప్పారు. ఇది తప్ప ఈ లోకంలో ఇంకేమీ వద్దు. ఎవరిదాకో ఎందుకు? ఆయన దేహం మీదే ఆయనకు యాక్చువల్గా అటాచ్మెంట్ అనేది లేదు. అందులో సర్వసంపన్నులుగా వెలిగారు. వారు ఈ లోకంలో దేన్ని కోరుకుంటారు? లౌకికంలో ఉన్నది కాదనుకున్న వాళ్లకి ఏమని పంచగలం? వెంటనే నేనన్నాను, నా నిజస్వరూపం అంతెందుకు, ఆత్మను కూడా మీ పాదాల దగ్గర సమర్పించుకుంటాను. నాకు ఏమీ అక్కర్లేదు. ఎప్పుడు జ్ఞాని కృప నాది అవుతుందో అప్పుడు ఇంకేం కావాలి? ఈ మహాత్ముల కృప అందితే చాలు. ఇది ఒక పెద్ద బాధ్యతగా మారింది. ఇది మాత్రమే కాదు, మన గురువు, సద్గురువు ఇంకా మన పట్ల ప్రేమ కురిపిస్తారు కదా. ఆయన వచ్చి మనల్ని తిట్టినా కొట్టినా ఏం చేసినా మనకు ఆయన మీదున్న భక్తి నిజంగా పెరిగిపోవాలి కదా. ఎంతగా ఉన్నా ఇది పెరుగుతూనే ఉండాలి తప్ప తగ్గుముఖం పట్టకూడదు. ఇది మన వినయం. పరమ వినయమే మనల్ని కైవల్య జ్ఞానం నుంచి మోక్షం దాకా తీసుకెళ్లేది. గురువు కోసమే, కాని మనం మన గురువుతో ఏ తేడాని వెలిబుచ్చకూడదు. ఇందుకోసమే శాస్త్రాల్లో, జైన్ శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. అంటే మునివరుల అందమైన ఒక విషయం, గురుకుల మునివరుల విషయం. ఆ మునివరులు ఒక గొప్ప ఆచార్యులు. ఆయన కింద ఎందరో శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులందరూ బాగా తెలివైన వాళ్ళు, సద్గుణ సంపన్నులు. కానీ ఆ గురుకుల మునివర్లు పాపం ఆయన వచ్చి ఎప్పుడూ చాలా ముక్కుసూటి మనిషిగా ప్రవర్తించేవారు. ఆయనకు ఒకే ఒక కష్టం ఉండేది, ఆయన ఆకలితో ఉండలేరు. ఉపవాసాలు ఆయనకి అస్సలు వీలు కాదు. అలాగే జైన మతంలో ఉపవాసానికి ప్రత్యేక మర్యాదలు పాటిస్తారు. ఆయన శిష్యులు దాదాపు ఉపవాసంతోనే కనిపిస్తారు. కొందరేమో నెల ఉంటారు, కొందరేమో 10-15 రోజులు మాత్రమే ఉంటారు. ఎన్నోసార్లు ఉపవాసాలు పాటించారు. కానీ ఈ మునివరులు మాత్రం ఉపవాసం అనేది పాటించలేక అవస్థపడ్డారు. పాపం ఆయన నేచర్ ఈ విధంగా ఉండేది. ఆయన తినకుండా అసలు ఉండలేకపోయారు. అప్పుడే ఆవేదన కలిగింది. ఇప్పుడేమైందంటే ఒకరోజు ఉపవాసం ఉండే తీరాలనే పరిస్థితి వచ్చింది. ఒక పూట తినకుండా ఉండాలి. అదే తపోకాలంలో. అంటే అలా ఉంటేనే ధర్మానికి మంచిదని అంటారు. గురుకుల మునీంద్రులకి ఏమీ బోధపడలేదు. ఆయన వెళ్ళి భోజనం తీసుకొచ్చారు, ముష్టి ఎత్తుకొచ్చారు. అక్కడ ఒక చట్టం ఏంటంటే భోజనం తీసుకొచ్చినా సరే గురువుతో చెప్పాలి. ఆయన ఆజ్ఞ లేకుండా ఎవరూ ముట్టకూడదు.
గురు శిష్యుల్లో ఇటువంటి నియమం ఉండేది. అతను తన భోజనం తీసుకొచ్చాడు. అది తీసుకెళ్లి గురువుతో, ఇలా చూడండి, ఈవేళ నేను ఇది తీసుకొచ్చాను అని చెప్పాడు. వెంటనే ఆ గురువు అది చూసి చాలా కోపగించుకున్నారు. అతనితో ఒక్కరోజు కూడా పస్తులు ఉండలేవా అని అన్నారు. వెంటనే గురువుకి ఆయన మీద చాలా కోపం వచ్చింది. అది అలాగే పళ్ళులో ఊసేశారు. మిగతా శిష్యులంతా అది చూసి సంతోషించారు. చూడండి, వాళ్ళంతా ఎలా ఉపవాసం ఉన్నారు. ఆ సమయంలో తన గురువుకి కొంచెం కూడా కోపం కలగలేదు. ఒక తప్పు కూడా చేయకుండా 1% కూడా అతని మీదున్న ప్రేమ తగ్గిపోలేదు. ఇంతకు మించి అతను తన మీదే కోప్పడలేదు. కళ్లల్లో కన్నీళ్లు ధారధారగా పొంగాయి. ఆహారం ఉంది, కన్నీళ్లు తిరుగుతున్నాయి. మనసులో తన్ని తానే తిట్టుకుంటున్నాడు. ఎందుకురా ఇలా చేశావు? నీకు ఒక్కరోజు కూడా ఉపవాసం చేతకాలేదా? ఈ తిండి మీదే నీ మనసు ఉందా? నువ్వెంత పాపం చేశావో నీకు తెలుసా? గురువుగారి మాటను కాపాడడం నీకు చేతకాలేదు. ఈ మాత్రం కూడా నువ్వు నిలబెట్టుకోలేవు. వీళ్లందరూ భాగ్యవంతులు. గురువుగారి ఆజ్ఞను పాటించారు. ఉపవాసం కూడా వాళ్ళు పాటించారు. నీకు ఉపవాసం చేతకాక భోజనం తిని ఇలా పాపాత్ముడయ్యావే. నువ్వు తిండిపోతువా? ఇలా కూర్చుని అనుకుంటూ, ఏడుస్తూ, బాధపడుతూ, పరిహారం చేస్తూ అతను నిలువునా కుమిలిపోయాడు. దాంతో గురువు పట్ల పరమ వినయ విధేయతలు ఉండబట్టి అతనికి కైవల్య జ్ఞానం దక్కింది. కైవల్య జ్ఞానం ఈ అఖిలలోక బ్రహ్మాండంలో వికాసాన్ని కలిగించే జ్ఞానాన్ని ఒక్కో పర్సెంట్లోనూ చూడదగ్గ అరుదైన జ్ఞానం సొంతమైంది. దేవలోకంలో అతని దర్శనార్థం వచ్చిన దేవదేవాదులు పైనున్న స్వర్గం నుంచి కిందికొచ్చారు. అతని శిష్యులందరూ మన ఉపవాసాన్ని అభినందించటానికే దేవాదులందరూ ఎంచక్కా దేవలోకం నుంచి దిగివచ్చారని అనుకున్నారు. కాని దేవతలందరూ వాళ్లను దాటి వచ్చేశారు. వాళ్ళు ముత్యాలతో, వజ్రాలతో, వగైరాలతో సద్గురు మునివరులకు అభిషేకం చేయసాగారు. ఆయనకు అభినందనలు తెలియజేసి అందరూ ఆయన్ని నమస్కరించారు. ఆయనకు కైవల్య జ్ఞానం వచ్చింది. చూసారా, మీరు ఎంతగా ఉపవాసం ఉన్నా మనసులో ఉన్న ఆ మహత్యం తెలిసిపోయాక ఆత్మలోని మహత్యం ఉపవాసంది కాదు. గురువు కోసం వినయ విధేయతలు పాటించాలి. చేయలేనిదంటూ ఏమీ లేదు. మీరు కూడా గురుకుల మునివరుల్లా అన్ని దక్కించుకోగలరు. అది మాత్రమే కాదు, ఇంకో విషయం కూడా తెలుసుకోండి. ఈ మెకానికల్ జీవితంలో ఒకరు ఉపవాసం ఉంటే అది ఇంకొకరు పాటించొచ్చు. చేయాలని చేస్తే ఏ ప్రయోజనం ఉండదు. ఆంతర్యంలో అర్థం చేసుకుని తాత్పర్య భావంతో జ్ఞానం, చరిత్ర, తపం ముమ్మూర్తులా మనసులో దీని మహత్యం మిమ్మల్ని ఖచ్చితంగా మోక్షానికి తీసుకెళ్తుంది. బయట చేసేదానికి తగిన ఫలితం దక్కుతుంది. మనసారా చేస్తే మోక్షం దక్కుతుంది. జై సచ్చిదానంద.